అందరికీ నమస్కారం. మిథున రాశివారికి ఏప్రిల్ 13, ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, ఏప్రిల్ 16 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశివారు బుధ గ్రహానికి ప్రతినిధులు. అందుకే వారు అద్భుతమైన మేధస్సు, చతురత కలిగి ఉంటారు. మిథున రాశివారిలో ఉన్న తీక్షణమైన బుద్ధి, శక్తి వారిని ఏ సవాలైనా ఎదుర్కోగలిగేలా చేస్తుంది. వారు త్వరగా నేర్చుకోగలిగే సామర్థ్యంతో ఏ విషయాన్నైనా అర్థం చేసుకోగల శక్తితో జీవితంలో ముందుకు దూసుకుపోతారు. మీరు ద్వంద్వ స్వభావం కలిగిన రాశి కాబట్టి ఒకేసారి రెండు పనులు చేయగల నైపుణ్యం మీకుంది. మిథున రాశివారి వాక్చాతుర్యం, చమత్కారపూరిత సంభాషణా నైపుణ్యం అందరినీ ఆకర్షిస్తుంది. మాటలతో మంత్రమోహినివలె ప్రజలను ఆకట్టుకునే శక్తి మీకు సహజంగా ఉంటుంది. మిథున రాశివారి అతిపెద్ద బలం వారి సర్వతోముఖమైన ప్రతిభ, అనుకరణ శక్తితో పాటు మీరు సృజనాత్మకత, కళలు, సాహిత్యం మరియు సంగీతంలో రాణిస్తారు. మిథున రాశివారు నిరంతర కదలిక, మార్పు, వైవిధ్యం ఇష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఒకే పని ఎప్పుడు చేయడం మీకు విసుగు కలిగిస్తుంది. అందుకే మీరు నిరంతరం కొత్త ఆలోచనలు, కొత్త ప్రదేశాలు మరియు కొత్త అనుభవాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. మీరు చాలా సామాజిక స్వభావం కలిగి ఉంటారు. మీ చుట్టూ ఎప్పుడు మిత్రులు, శ్రోతలు ఉండాలని కోరుకుంటారు. మీ మాటలతో ఎవరినైనా నవ్వించగలిగే సామర్థ్యం, సరదాగా మాట్లాడే తీరు మిమ్మల్ని అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారుస్తుంది. మిథున రాశివారు నిజమైన ఆలోచనావేత్తలు. మీరు వివిధ కోణాల నుండి సమస్యలను విశ్లేషించగల అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటారు. అందుకే మీరు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. మీరు చదవడం, వ్రాయడం, మాట్లాడటం వంటి కార్యకలాపాలలో రాణిస్తారు. మిథున రాశివారి అనుకూలన శక్తి చాలా అద్భుతమైనది. ఎలాంటి పరిస్థితులలోనైనా సర్దుకుపోగలరు. బుధ గ్రహం ప్రభావం వల్ల మీకు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంలో అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. మీరు సమస్యలను పరిష్కరించేవారు, మార్గదర్శకులు, ఆలోచనలను ప్రేరేపించేవారు. మిథునరాశి ప్రతిభావంతులైన మీ మేధా సామర్థ్యం నక్షత్రాల కాంతి వలె ప్రకాశిస్తుంది. మిథునరాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మిథునరాశివారికి ఈ వారం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. అయితే గురువారం తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ కలహాల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ, సంరక్షణ పొందుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆదివారం నాడు మీ కుటుంబ సభ్యుల జీవితంలో కొన్ని మంచి పరిణామాలు ఉండవచ్చు. వీటివల్ల మీరు సంతోషం మరియు ఆనందాన్ని పొందుతారు. పిల్లల గురించి కొంత ఆందోళన చెందే అవకాశముంది, ముఖ్యంగా వారి చదువు లేదా ఆరోగ్య విషయాలలో. మీరు వారితో ఎక్కువ సమయాన్ని గడపడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. గురువారం నుండి శనివారం వరకు కుటుంబ సమయం గడపడానికి అనుకూలమైన రోజులు. అవాంఛిత ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే అవి కుటుంబ కార్యక్రమాలను ప్రభావితం చేసే అవకాశముంది. మిథునరాశి ఉద్యోగులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వారం ప్రారంభంలో, ముఖ్యంగా సోమవారం మరియు మంగళవారం, మీ మనస్సు కొంత చంచలంగా ఉండవచ్చు. దీనివల్ల పనిపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. కార్యాలయంలో అదనపు శ్రద్ధ వహించవలసిన అవసరముంది, ఎందుకంటే అధికారులు మీతో కలత చెందే అవకాశముంది. అయితే గురువారం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ పనిలో మంచి ఫలితాలను చూడవచ్చు. మీ ప్రతిభ అందరి ముందు వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా సృజనాత్మక రంగాలలో పనిచేసేవారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. మీ పని కృషి ఆధారంగా పురోగమిస్తుంది, కాబట్టి మీ లక్ష్యాల పట్ల శ్రద్ధగా ఉండండి. మీ శత్రువులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా చురుకుగా మారవచ్చు, కాబట్టి కార్యాలయ రాజకీయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించండి. ఇది మీ వృత్తి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆదివారం మరియు గురువారం ఉద్యోగం విషయంలో అనుకూలమైన రోజులు. మిథునరాశివారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆహారం మరియు హోటల్ పరిశ్రమతో సంబంధమున్నవారి ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. అయితే ఆన్లైన్ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆన్లైన్ మోసాలకు గురి కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. గురువారం తర్వాత ఆర్థిక విషయాలలో అనుకూలత పెరుగుతుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలను గుర్తించవచ్చు. పెట్టుబడులు పెట్టే సమయం ఇది కాదు. కొంత సమయం వేచి ఉండటం మంచిది. అదనపు ఆదాయం కోసం మీరు సాహిత్యం మరియు కళల రంగాలలో మీ నైపుణ్యాలను ఉపయోగించుకోవచ్చు.
మీరు కొత్త ఆదాయ వనరులను అన్వేషించుకుంటే అది లాభదాయకంగా ఉంటుంది. ఆదివారం మరియు శుక్రవారం ఆర్థిక విషయాలలో అనుకూలమైన రోజులు. అనవసర ఖర్చులను నియంత్రించడం వల్ల మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలరు. మిథునరాశి వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలు పొందవచ్చు. ఆహారం మరియు హోటల్ పరిశ్రమతో సంబంధం ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. హోటల్ వ్యాపారులు కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా వారి లాభాలను పెంచుకోవచ్చు. మీ వ్యాపార సహచరులతో మంచి సంబంధాలు నెలకొల్పడం వల్ల మీ వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గురువారం తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆన్లైన్ వ్యాపారం చేసేవారు ఆన్లైన్ లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు సాహిత్యం మరియు కళలపై ఆసక్తి చూపడం వల్ల వీటికి సంబంధించిన వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. మీ శత్రువులు మీ వ్యాపారానికి హాని చేయడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆదివారం మరియు శుక్రవారం వ్యాపార విషయాలలో అనుకూలమైన రోజులు. మిథునరాశివారి ఆరోగ్యం ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీకు తలనొప్పి మరియు ఉద్రిక్తత ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా మరియు ధ్యానం వంటి శాంతి కార్యకలాపాలలో పాల్గొనడం సహాయపడుతుంది. పనిలో ఒత్తిడి కారణంగా మీరు అలసిపోయినట్లు భావించవచ్చు, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టి ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోండి. నిద్రలేమి సమస్యలు ఉంటే పడుకునే ముందు ఒత్తిడి తగ్గించే పద్ధతులను పాటించడం ద్వారా అవి తగ్గుతాయి. మీరు అవాంఛిత ప్రయాణాలను చేయకూడదు, ఎందుకంటే అవి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. వారం మధ్యలో మీకు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కాని గురువారం తర్వాత మీరు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా చాలా ఉత్తేజకరంగా మరియు శక్తివంతంగా అనుభూతి చెందుతారు. మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఆదివారం మరియు శుక్రవారం ఆరోగ్యపరంగా అనుకూలమైన రోజులు. మిథునరాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళన చెందవచ్చు, ఇది వారి చదువుపై ప్రభావం చూపవచ్చు. వారం ప్రారంభంలో ముఖ్యంగా సోమవారం మరియు మంగళవారం మీ మనస్సు కొంత చంచలంగా ఉండవచ్చు. దీనివల్ల చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. అయితే గురువారం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు మీ అధ్యయనంలో మంచి ప్రగతిని చూడవచ్చు. ఆదివారం నాడు ఉన్నత విద్యలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు సాహిత్యం మరియు కళలపై ఆసక్తి చూపడం వల్ల ఈ రంగాలలో ఉన్న విద్యార్థులకు మరింత అనుకూలమైన సమయం. మీ లక్ష్యాల పట్ల శ్రద్ధగా ఉండండి, ప్రణాళికాబద్ధంగా చదవండి. సహవిద్యార్థులతో అధ్యయన సమూహాలలో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. వారం చివరిలో చట్టపరమైన అధ్యయనాలు చేసే విద్యార్థులకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆదివారం మరియు శుక్రవారం చదువుకు అనుకూలమైన రోజులు. మిథునరాశి వివాహితులకు ఈ వారం ఆనందంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ మరియు సంరక్షణ పొందుతారు. వారం ప్రారంభంలో కొంత మనస్పర్ధలు ఉన్నప్పటికీ గురువారం తర్వాత మీ వైవాహిక సంబంధం మరింత బలపడుతుంది. మీరు జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, వీటి ద్వారా మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించడం మీ దాంపత్య జీవితాన్ని మరింత ఆనందంగా చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సరదా ప్రయాణాలు చేయవచ్చు లేదా విందులు ఇవ్వవచ్చు. అయితే అవాంఛిత ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే అవి మీ వైవాహిక సంబంధాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని తీర్చడానికి ప్రయత్నించండి. ఆదివారం మరియు శుక్రవారం దాంపత్య విషయాలకు అనుకూలమైన రోజులు. మిథునరాశి ప్రేమికులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ముఖ్యంగా సోమవారం మరియు మంగళవారం మీ మనస్సు కొంత చంచలంగా ఉండవచ్చు, దీనివల్ల మీ ప్రేమ సంబంధాలలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే గురువారం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ ప్రేమ భాగస్వామితో మరింత ఆనందంగా సమయాన్ని గడపవచ్చు. మీరు సాహిత్యం మరియు కళలపై ఆసక్తి చూపడం వల్ల మీరు మీ ప్రేమికులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరుకావచ్చు. మీరు కలిసి కొన్ని కొత్త హాబీలు లేదా కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. కొందరు ప్రేమికులు తమ సంబంధాన్ని తరువాత దశకు తీసుకెళ్లే నిర్ణయం తీసుకోవచ్చు, అయితే ఇద్దరి మధ్య స్పష్టమైన సంభాషణలు ఉండటం ముఖ్యం. మీరు మీ ప్రేమ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని తీర్చడానికి ప్రయత్నించండి. మీ శత్రువులు మీ ప్రేమ సంబంధానికి హాని చేయడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆదివారం మరియు శుక్రవారం ప్రేమ విషయాలకు అనుకూలమైన రోజులు. మిథునరాశివారు ఈ వారం అనుకూలత పొందడానికి కింది పరిహారాలు పాటించవచ్చు. పచ్చని మరకత రత్నాన్ని మీ వేలిలో ధరించడం వల్ల మిథునరాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి. పసుపు పచ్చని వస్తువులను బుధవారం నాడు దానం చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఓం బుంబుధాయ నమః అనే బుధమంత్రం నిత్యం 108 సార్లు జపించడం వల్ల బుధగ్రహ అనుకూలత పెరుగుతుంది. బుధ యంత్రాన్ని పూజించడం మరియు మీ ఇంట్లో ఉంచడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సామాగ్రిని దానం చేయడం వల్ల విద్యాపరమైన లాభాలు పొందవచ్చు. శాస్త్రీయ సంగీతం వినడం లేదా నేర్చుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పచ్చని రంగు వస్త్రాలు ధరించడం వల్ల బుధుని అనుగ్రహం లభిస్తుంది. మీ జాతకంలో గ్రహస్థితిని బట్టి అనుకూల పరిహారాలు మారవచ్చు. అందుకే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి సరైన పరిహారాలు పాటించడం మంచిది. మొత్తంగా ఈ వారం మిథునరాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వారం ప్రారంభంలో కొన్ని చిన్న సవాళ్లు ఉన్నప్పటికీ గురువారం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. ఆన్లైన్ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. ముఖ్యంగా సాహిత్యం మరియు కళలతో సంబంధం ఉన్నవారికి. మీ శత్రువుల గురించి జాగ్రత్తగా ఉండండి. మీ లక్ష్యాల పట్ల శ్రద్ధగా ఉండండి. ఆదివారం మరియు శుక్రవారం అత్యంత అనుకూలమైన రోజులు. మీరు శాంతం, సహనం మరియు అవగాహనతో ఉంటే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.